హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మాట్లాడబోయే విషయం ఏమిటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లు కొనాలనుకునేవారికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు. గాయ్స్, ఇంతకుముందు 75 గజాల్లో కన్స్ట్రక్షన్ ఉన్న ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేశాము. దానికి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఆ వీడియో చూడని వారు ముందుగా ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే 100 గజాల్లో కన్స్ట్రక్షన్ ఉన్న ప్లాట్ కొనాలనుకునేవారు మాత్రం ఈ వీడియో ఒక్కటి చూసినా సరిపోతుంది. గాయ్స్, 100-150 గజాల్లో ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తుపరమైన సమస్యలు ఎలా ఉంటాయి? 100 గజాల్లో ఇల్లు కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? 150 గజాల్లో కొంటే ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు 100 గజాల కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. 100 గజాల్లో కూడా కన్స్ట్రక్షన్ ఉన్న ప్లాట్ కొనొచ్చు, కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ వదిలితే డబుల్ బెడ్రూమ్ రావడం కష్టమవుతుంది. లేదా క్రింద పార్కింగ్ వదిలి పైన డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు కొనాలి అనుకుంటే G+1 ఇల్లు కొనే అమౌంట్కు 150 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కొనడం బెటర్. ఎందుకంటే భవిష్యత్తులో పైన సింగిల్ బెడ్రూమ్స్ 2 వేసుకుంటే రెంట్కు కూడా ఇవ్వచ్చు కాబట్టి. గాయ్స్, 100 గజాల్లో ఇంటికి బయట సైడు గాలి, వెలుతురు ఇంకా వాస్తు కోసం సరిపడా ఖాళీ వదలడానికి కూడా చోటు సరిపోదు. కాబట్టి సుమారు 80-90% వరకు మాత్రమే వాస్తుననుసరించి ఇల్లు కట్టడం సాధ్యమవుతుంది. ఇంకా 100 గజాల్లో బిల్డింగ్పై భవిష్యత్తులో ఫ్లోర్స్ వేయాలనుకుంటే సింపుల్గా ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ రావచ్చు. కానీ 2 సింగిల్ బెడ్రూమ్స్ ప్లాన్ చేస్తే గనక మరీ చిన్నవిగా వచ్చే పరిస్థితి ఉంటుంది. మరియు 100 గజాల్లో ఇల్లు అంటే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎక్కువగా లభిస్తాయి. అలాంటి ప్రాంతాల్లో రోడ్స్ కూడా చిన్నవిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ లోన్ తీసుకోవాలి అనుకుంటే కూడా తక్కువ విలువతో సుమారు 50-60% మాత్రమే బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని అన్ని విషయాలు పరిశీలించి మీ పరిస్థితిని బట్టి 100 గజాల్లో ఇల్లు కొంటే కూడా మీ కుటుంబంతో హాయిగా జీవితం కొనసాగించవచ్చు. తరువాత వచ్చే వీడియోలో 150 గజాల్లో ఇల్లు కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందులో ఉండే సౌకర్యాలు గురించి వివరంగా చెప్తాను. గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్.